చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఏర్పేడ్లో క్రైమ్ నేచర్ ఏంటి, మీకు ఏం నేర్చుకున్నారు అక్కడ? ఏర్పేడు పోలీస్ స్టేషన్ మెమరబుల్ పోలీస్ స్టేషన్ మై ఎంటైర్ కెరియర్. ఇప్పుడు కూడా నేను సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 10 years అయింది. పబ్లిక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వచ్చిపోతున్నారు. వాళ్ళతో మంచి అటాచ్మెంట్, హోమ్ టౌన్ లాగా అయిపోయింది నాకు ఏర్పేడు అనేది. సో అది పెద్ద మండలము. ఫస్ట్ పోలీస్ స్టేషన్ యాజ్ ఎ ప్రొబేషనర్ కూడా ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ని కూడా ప్రతి గ్రీవెన్స్ని అటెండ్ అవ్వడం జరిగింది. మంచి మంచి కేసెస్ కూడా డిటెక్ట్ చేసాం. రెడ్ శాండ్లు కావచ్చు, అదేవిధంగా పంచలోహ విగ్రహాలని అరౌండ్ ఒక 6 crores ప్రాపర్టీ కేసు అది చంద్రగిరిలో థెఫ్ట్ అయింది. ఆ గ్యాంగ్ని పట్టుకోవడంలో నా ఆఫీసర్లకు నేను సహకరించడము, తర్వాత శాండ్ కావచ్చు, రిమైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఎక్కడ ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏం లేకుండా నా టెన్యూర్ కంప్లీట్ అయింది. రెడ్ శాండిల్ కేసు ఒకటి చెప్పండి. రెడ్ శాండిల్ కేసెస్ చాలా ఉన్నాయి ఏర్పేడ్లో. నేనున్న కేసెస్లో చాలా కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? ఎస్పీ గారు ప్రభాకర్ రావు ఎస్పీ గారు ఉన్నారు. అప్పుడు నాకు బెస్ట్ ఎవ్రీ August 15th అండ్ January 26th ఇచ్చే అప్రిషియేషన్స్లో ఆఫీసర్స్ వాళ్ళ మన సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ఈదర్ August 15th కానీ January 26th కానీ సర్వీస్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఆఫీసర్స్ ద్వారా నేను రిసీవ్ చేసుకునేవాడిని. వాళ్ళు రికగ్నైజ్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. పంచలోహాల విగ్రహ కేసు, అందులో లీడ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారండి? అది మాకు యాక్చువల్గా ఒక ట్రాక్టర్ ఒకటి థెఫ్ట్ అయింది మా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆ థెఫ్ట్లో భాగంగా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ గ్యాంగ్ అనుకోకుండా ఈ కేసు కూడా లింక్ అయింది. యాక్చువల్గా పంచలోహ విగ్రహాలు టాప్ ప్రయారిటీ కేసుగా ఉండింది. ఈ చంద్రగిరి లిమిట్స్లో జరిగింది అఫెన్స్ అది. మేము ట్రాక్టర్ ఇన్వెస్టిగేషన్లో పోయినప్పుడు ఈ ట్రాక్టర్కి సంబంధించిన థెఫ్ట్ గ్యాంగ్ని మేము పట్టుకున్నప్పుడు మాకు ఆ సమయంలో దీన్ని డిటెక్ట్ చేయగలిగినాం. డిటెక్ట్ చేసి మంచి కేసు అయింది. అప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే, ఏర్పేడు ఎంతకాలం పనిచేశారండి? ఏర్పేడు 2 years 7 months చేశాను. 2 years 7 months చేశాను. అచ్చా, తర్వాత సెకండ్ శ్రీకాళహస్తి వన్ టౌన్. ఎస్. ఇక్కడ ఏం మీకు గుర్తుండిపోయే కేసులు ఏంటంటే? శ్రీకాళహస్తి వన్ టౌన్లో నకిలీ పట్టాదారు పాస్బుక్ ఒక కేసు ఉంది. నకిలీ పట్టాదారు పాస్బుక్ అనేది ఈ కాళహస్తి సరౌండింగ్లో వాళ్ళే ఫేక్ పట్టాదారు పాస్బుక్లు క్రియేట్ చేసి లేని సర్వే నెంబర్లు అంతా వాళ్ళే పెట్టి బ్యాంక్స్ని మోసం చేస్తూ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్స్ని వాళ్ళు మిస్లీడ్ చేసి కొన్ని లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ తీసుకున్న దాంట్లో కేసుని ఇనిషియల్గా నేను ఇన్వెస్టిగేట్ చేశాను. చాలా తక్కువ పీరియడ్లోనే వాళ్ళు ఎంటైర్ బ్యాచ్ని పట్టుకోవడం, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, పట్టాదారు పాస్బుక్లు, ఫేక్ పట్టాదారు పాస్బుక్లు కావచ్చు, గ్యాంగ్ని మొత్తం అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేసి అప్పుడు గోపీనాథ్ రెడ్డి సార్ ఎస్పీ గారు ఉన్నారు. మంచి రివార్డ్ చేశారు సార్, కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అది ఒక మెమరబుల్ కేసు. ఓకే, అది కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయా? శ్రీకాళహస్తి వన్ టౌన్లో 1 year ఉన్నా నేను. తర్వాత ఇక్కడ దళారుల వ్యవస్థని టెంపుల్కి సంబంధించిన దాంట్లో యాక్చువల్గా నేను ఒకటి మాకు ఏం చేసేవారంటే ట్రాఫిక్ ఒక సబ్ ఇన్స్పెక్టర్, ప్రోటోకాల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, అంటే టెంపుల్కి సంబంధించింది. సో నేను ట్రాఫిక్ కూడా చూసుకునేవాడిని అడిషనల్గా. కాబట్టి టెంపుల్ మీద ఫోకస్ ఇంకొక ఎస్ఐ ఉండేవాళ్ళు, ఆయన చూసుకునేవాళ్ళు. ఓకే, ట్రాఫిక్లో మీ మార్క్ ఏముందండి? ఎస్, 1 side పార్కింగ్ ఇంప్లిమెంట్ చేశాము. మంచి సైన్ ఇమేజెస్ పెట్టాము. అదేవిధంగా ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసి ఎటువైపు డైవర్షన్ పెట్టి అటువైపు ఫస్ట్ పోలీస్ వెహికల్ తీసుకోవడం. మేము తీసుకుపోతే ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసామంటే పబ్లిక్ ఆటోమేటిక్గా వాళ్ళే క్వశ్చన్ చేసే వాతావరణం ఉండదు. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. బాగా ట్రాఫిక్లో మంచిగానే చేయగలిగాం. ట్రాఫిక్లో మీరు చేస్తారు, కానీ పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెస్ ఏం చెప్పారండి? ట్రాఫిక్ అవేర్నెస్ ఆటోస్ కావచ్చు. అంటే ఇది టెంపుల్ టౌన్ కాబట్టి ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు. చాలా తక్కువ వెహికల్స్, బయట వెహికల్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ లోకల్ పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. కాలేజెస్ కావచ్చు, నెక్స్ట్ స్కూల్స్ కావచ్చు, తర్వాత ఈ ఆటోస్కి సంబంధించింది, 4-wheelersకి సంబంధించింది ట్రాన్స్పోర్ట్ పెట్టుకునే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు కొన్ని వీడియోస్ అవి చూపించి, వాళ్ళు ఒకసారి వైలేషన్ చేస్తే వాటిని రికార్డ్ చేయించి మేము వాళ్ళకి ప్లే చేసి చూపించాం. మీరు ఈ విధంగా వైలేట్ చేయడం వల్ల చూడండి ట్రాఫిక్ ఎంత ప్రాబ్లం అయింది, మీరు రాంగ్ పార్క్ చేశారు, మిమ్మల్ని చూసి ఒక 4 వచ్చి మళ్ళీ అక్కడే పార్క్ చేశారు. సో అది ఇనిషియల్గా మీరు అక్కడ పార్క్ చేయకపోతే ఇలా జరిగేది కాదు కదని వాళ్ళకి మేము వీడియోస్ అవి తీసి చూపించాము. సో కొంతవరకు మనకు వాళ్ళు రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, శ్రీకాళహస్తి నుంచి ఎటు వెళ్ళారు? శ్రీకాళహస్తి నుంచి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్. అక్కడంతా ఎక్కువ, అది కూడా ఫ్లోటింగ్ ఏరియా కదా? అంటే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నాకు క్రైమ్ ఇచ్చారు. యాక్చువల్గా నేను చాలా తక్కువ కాలం, అంటే అక్కడ ఎక్కువ పీపీ ఉంటాయి, స్నాచింగ్లు కనిపిస్తుంటాయి కదా. అది ఏర్పడి ఎలాగ మెమరబుల్గా చెప్పాను. తిరుపతి ఈస్ట్ నేను తక్కువ కాలం పనిచేశాను. బట్ క్రైమ్ డిటెక్షన్, ప్రాపర్టీ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా సర్వీస్లో ఎక్కువ రికవరీ అక్కడే చేశాను. చెప్పండి. నా సర్వీస్లో ఎక్కువ డిటెక్షన్స్ అక్కడే చేశాను. అంటే నాకు
క్రైమ్కి నాకు ఇంకొక అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు భాస్కర్ అని, మమ్మల్ని ఇద్దరిని ఒక క్రైమ్ టీమ్గా ఫామ్ చేశారు. ఆ క్రైమ్ టీమ్గా ఫామ్ చేసి మాకు కొంత టీంని ఇచ్చారు. సో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే లక్షల్లో ఫ్లోటింగ్ ఉంటుంది. బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రతి ఒక్క చోట పబ్లిక్ ఒక రోజు వచ్చిన పబ్లిక్ నెక్స్ట్ రోజు ఉండరు. సో వాళ్ళు కొంతమంది ప్రాపర్టీ పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి తిరిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మేము తిరుపతి దీంట్లో ఈ ప్రాపర్టీ కేసెస్ సంబంధించినంత వరకు మేము టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత బస్ స్టాండ్లో ఎక్కువ స్నాచింగ్స్ జరిగేవి, తర్వాత మొబైల్ థెఫ్ట్ ఎక్కువ జరిగేవి, పిట్ ప్యాకెట్లు జరిగేవి. ఆల్మోస్ట్ ఆల్ హెడ్స్కి సంబంధించిన బ్యాచెస్ని మేము పట్టుకోగలిగినాము. మొబైల్ గ్యాంగ్స్ని పట్టుకున్నాము, మొబైల్ థెఫ్ట్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ని పట్టుకున్నాము. అప్పుడు ఎస్పీ గారు గోపినాథ్ రెడ్డి సార్ ద్వారా చాలా ప్రెస్ మీట్లు కూడా మేము పెట్టి మంచి మంచి రికవరీ. ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ఒకటి చెప్పండి, పట్టుకున్న గ్యాంగ్ అంటే మొబైల్స్ అది ఏమంటే ఈ విజయవాడ సరౌండింగ్ సంబంధించి విజయవాడలో కొంతమంది ఒక వెహికల్ 4-వీలర్ ఒకటి తీసుకొని ఈ యంగ్స్టర్స్ పిల్లల్ని ఒక 18, 19, 20 ఉండే పిల్లల్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి బస్ స్టాండ్లో వాళ్ళని పంపించి ఇతను బయట వెయిట్ చేస్తాడు. మొబైల్స్ని బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడం, ఎక్కేటప్పుడు దిగే విధంగా, దిగేటప్పుడు ఎక్కే విధంగా డైవర్ట్ చేస్తే వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే పైన ఉండే పాకెట్లో ఉండే ఫోన్ తీసేస్తారు, లేదా లోపల నుండి తీసేస్తారు. అసలు మనం ఊహించము అలా తీసేస్తారు. చెప్పండి, అది 2, 3 అట్ టైం బస్సులు వచ్చి ఆగే టైంలో ఏమవుతుందంటే దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు, సీటు కోసం కొంతమంది హడావుడిగా ఎక్కడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సీటు దొరుకుతుందా, బస్సు ఎక్కుతామనేసి ఉంటారు, కానీ పాకెట్లో ఏముంది ఏం కండిషన్లో జనరల్గా చూసుకోరు. దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని ఒక 2, 3 అట్ టైం వాళ్ళతో పాటు ఎక్కేదానికి స్టార్ట్ చేస్తారు. ఎక్కేదానికి స్టార్ట్ చేసి ఒకరు ఎక్కేదానికి ఒకరు కావాలని మళ్ళీ ఆపోజిట్ దిగేదానికి ట్రై చేస్తాడు. దిగేదాన్ని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరు వాళ్ళు కొద్దిగా ఆ డిస్టర్బెన్స్ సమయంలో వాళ్ళు పై పాకెట్లో ఉండే ఫోన్ కానీ తీసేస్తారు, లేదంటే బ్యాక్ పాకెట్లో ఉండే తీసేస్తారు. చాలా అసలు ఏమాత్రం డౌట్ రాకుండా తీసేస్తారు. ఆ తీసేసి ఒక పర్సన్ ఏం చేసేవాడంటే ఈ స్కార్పియో వెహికల్ ఉంది కదా, స్కార్పియో వెహికల్లో వెనకాల డోర్ ఉంటుంది చూడండి, ఆ డోర్ని ఓపెన్ చేసి దాంట్లో వేసేవాడు ఫోన్స్ అంతా. వీళ్ళు పిల్లలకంతా డైలీ వేజెస్ కింద ఇచ్చేస్తారు, వాళ్ళకి డైలీ వేజెస్ కింద ఇచ్చి వాళ్ళతో అఫెన్స్లు చేయించి వాడు తీసుకుపోయి దాన్ని హ్యూజ్ అమౌంట్కి దాన్ని అమ్ముకోవడం అట్లా చేస్తున్నారు. అది ఎంటైర్ బ్యాచ్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం దగ్గర నుంచి ఆ వెహికల్తో పాటు ఆ మొబైల్స్ కూడా చాలా మొబైల్స్ అంతా రికవర్ చేసాము. మీకు లీడ్ ఎలా వచ్చిందండి అంటే మేము వచ్చేసి బస్ స్టాండ్లో డెకాయ్ పార్టీ లాగా ఉన్నాము. మేము కూడా కొంతమంది ప్యాసింజర్ లాగా వెళ్ళడము, మఫ్టీలో వెళ్ళడము, మా కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళు ఎవడు ఎక్కి దిగుతాడు ఎట్లున్నాడని చెప్పేసి మా పోలీస్ ఆలోచనతో అట్లా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల బస్ స్టాండ్లోనే పట్టుకున్నాం. పట్టుకొని మళ్ళీ అన్ని ఫోన్స్ రికవర్ చేసాం, చాలా ఫోన్స్ రికవర్ చేసాం. అచ్చా, ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అన్ని హెడ్స్ అంటే ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించింది, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, అదేవిధంగా డెకాయిటీ కేసు ఒకటి, తర్వాత ఈ మన మొబైల్స్ ఆర్గనైజ్డ్గా మొబైల్స్ చేయించడం కావచ్చు. డెకాయిటీ కేసు ఒకటి చెప్పండి. అంటే డెకాయిటీ కేసెస్లో కోకోకోలా ఫ్యాక్టరీ తెలుసు కదండి, వచ్చేదారిలోనే ఉంటుంది. కోకోకోలా ఫ్యాక్టరీలో ఒక హెచ్ఆర్ ఉన్నారు. హెచ్ఆర్ని కొంతమంది ఆయన వెహికల్ డైలీ పికప్ చేసుకుంటే డ్రాప్ చేసుకుంటుంది. ఆ వెహికల్ దిగే సమయంలో ఒక 6 మెంబర్స్ దాకా వచ్చి ఒక ఆటోలో అతన్ని కిడ్నాప్ చేసుకొని అతని ఒక చెరువు కట్ట వరకు తీసుకుపోయి అతన్ని బాగా కొట్టారు. అతని దగ్గర ల్యాప్టాప్ తీసుకునేస్తారు, అతని గోల్డ్ తీసుకున్నారు, తీసుకొని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎవరు పర్సన్స్ తెలియదు. మళ్ళీ నేను పోయి రిపోర్ట్ చేసే సమయంకి అది జరిగిపోయింది, తిరుపతి ఈస్ట్కి పోయింది. మళ్ళీ సారు ఆ కేసు ఎండార్స్ చేయడంతో ఆ కేసుని తీసుకున్న తర్వాత నేను టెక్నికల్గా ఫోకస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగించి అక్కడ ఏమొచ్చిందండి లీడ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏమంటే కొద్దిగా అది ఇన్వెస్టిగేషన్కి కొద్దిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్తోనే వాళ్ళని నేను ఎస్టాబ్లిష్ చేయగలిగినాను. ఎంటైర్ బ్యాచ్ విత్ ప్రాపర్టీ రికవర్ చేసాము. వాళ్ళు ఆటో కావచ్చు, వాళ్ళు వాడిన ఆటో, వాళ్ళు తీసుకున్న ల్యాప్టాప్, గోల్డ్, ఎంటైర్ బ్యాచ్ని మేము పట్టుకున్నాము. ఎందుకు అండి ఆయన కిడ్నాప్ చేయాలనుకున్నారు? యాక్చువల్లీ అది కంపెనీ ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళ యూనియన్స్ కొంతమంది ఈయన ప్రతిదానికి అడ్డం పడుతున్నారని ఆయన్ని ఎలాగైనా ఆ ప్లేస్ నుంచి అక్కడ నుంచి పోయేలాగా చేయాలని కొంతమంది అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీసే వేరే బయట వాళ్ళని హైర్ చేసి చేయించారు. యాక్చువల్గా పూర్తిగా అన్లోకేటెడ్ కేసు, అది చాలా రోజులు డిటెక్ట్ కాలేని కేసు. బికాస్ ఆఫ్ ఓన్లీ టెక్నికల్ దీంతో వల్లనే ఆ కేసు డిటెక్ట్ అయింది. అచ్చా, అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? గోపినాథ్ రెడ్డి సార్. ఏమన్నారు ఆయన? సారు గుడ్ వర్క్ ఆటోమేటిక్గా సార్ ఎంకరేజ్ చేశారు, మంచి రివార్డ్ చేశారు.
ఈ కేసుని జనరల్గా ఒక పబ్లిక్లో కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా, అన్లోకేటెడ్ కేసును డిటెక్ట్ చేసినప్పుడు పోలీస్ మీద ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. ఓకే, ఇంకా ఇంకేమైనా గుర్తున్న మెమరబుల్ కేసులు అక్కడ? ఫర్దర్గా నేను చిత్తూరు అక్కడ నుంచి నగరికి వెళ్ళిపోయాను. నగరిలో ఒక 2.5 years ఉన్నాను. మళ్ళీ గుడిపాలకు వెళ్ళాను.